మన శ్రీ నారా లోకేష్ గారు కరెక్ట్గా 2 సంవత్సరాల క్రితం అంటే 2023 జనవరి 27 చేసిన ఇదే రోజున దాదాపు ఇదే సమయానికి ఆ రోజు కుప్పంలోని స్వామివారి ఆశీస్సులతో ఆ రోజు పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. మన అందరికీ తెలుసు, ఆ రోజు సోషల్ మీడియా చూసినా ఎలక్ట్రానిక్ మీడియా చూసినా లోకేష్ గారు పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు వైసీపీ వాళ్ళు చేసిన హేళన కావచ్చు, వాళ్ళు చేసిన కమెంట్లు కావచ్చు, ఇతను ఎక్కడ చేస్తాడో తను చేయలేడని చెప్పి విపరీతమైనటువంటి కమెంట్ చేసి హేళన చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో లోకేష్ గారు మొదలుపెట్టి పాదయాత్ర సాగుతున్న టైంలో ఇదే హేళన చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఆ రోజు ప్రభుత్వం కానీ అతను పాదయాత్రను చూసి దాని ద్వారా వస్తున్న ప్రజాదరణ చూసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 1 తీసుకురావడం గుర్తుంది మనందరికీ. ఏంటి ఆ జీవో నెంబర్ 1? రోడ్డు మీద నడవకూడదు, రోడ్డు పక్కన నడవాలి, 4 వెహికల్స్ మించి రాకూడదు, బైక్లో మాట్లాడకూడదు, స్టేజ్ మీద మాట్లాడకూడదు, స్టూల్ వేసుకొని మాట్లాడుతూ స్టూల్ కూడా లాగించేసి అతనితో వచ్చిన వాళ్ళందరి మీద కేసులు పెట్టించి ఈ విధంగా చేశాడు. మరి అదే హేళన చేసిన వ్యక్తులు, చేయలేడన్న వ్యక్తులు అతని పాదయాత్ర దెబ్బకి భయపడిపోయి ఏకంగా ప్రభుత్వం చీకటి జీవో తీసుకొచ్చింది, జీవో నెంబర్ 1 ద్వారా. అంటే ఏ స్థాయిలో పాదయాత్రకు ఆదరణ వచ్చిందంటే మేము ఈరోజు 2 సంవత్సరాల తర్వాత చెప్పాల్సిన అవసరం లేదు. ఆ రోజే పాదయాత్ర మొదలుపెట్టి 7 నెలలకే జీవో నెంబర్ 1 తీసుకొచ్చి వారి యొక్క పాదయాత్ర స్థాయిని, దాని యొక్క ప్రాముఖ్యతను ఆ రోజు ప్రభుత్వమే ఆ జీవో ద్వారా తెలియజేయడం జరిగింది. అది కాకుండా మరి వారికి అధికారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆ రోజు అక్రమంగా ఎఫ్ఐఆర్లో పేరు లేకపోయినప్పుడు కూడా అరెస్ట్ చేసి అలాగైనా సరే లోకేష్ గారి పాదయాత్రను ఆఫ్ చేయాలని చేసి ట్రై చేశారు. అయినప్పటికీ కూడా లోకేష్ గారు ఆపకుండా తర్వాత మా సార్ మీద ఉన్నటువంటి కేసుల నేపథ్యంలో కొన్ని రోజులు ఢిల్లీకి వెళ్ళి ఆ లీగల్ ఇష్యూస్ మీద బ్యాటింగ్ చేసి మళ్ళీ వచ్చి పాదయాత్ర మొదలుపెట్టి చేయడం జరిగింది. తద్వారా ఈరోజు వాళ్ళు లోకేష్ గారు ఎన్నో సమస్యలు దారి పొడవునా పాదయాత్ర చేసి అటు యువత సమస్యలే కాకుండా, రైతు సమస్యలే కాకుండా, విద్యార్థులు వాటెవర్ అన్ని రంగాల్లోని సమస్యలు తెలుసుకొని ఈరోజు వారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ మరియు విద్యాశాఖ మంత్రిగా ఉంటూ ఇటు విద్యార్థి లోకానికే కాకుండా వారి శాఖ నుంచే కాకుండా మిగతా అన్ని అంశాలను కూడా ప్రజల సమస్యలు పట్టించుకుంటూ ఈరోజు సీఎం గారు, ఈరోజు మన పార్టీ ఆఫీస్ కూడా సీఎం గారి గ్రీవియన్స్ అని ఓపెన్ చేసి ఎప్పటికప్పుడు ప్రజల నుంచి వచ్చిన సమస్యలు కూడా పరిష్కరిస్తూ, ఎందుకంటే ఒక వ్యక్తి పాదయాత్ర చేస్తే తద్వారా వచ్చిన అనుభవాలని ఈరోజు గ్రీవియన్స్లు పెట్టి సమస్యలు పరిష్కరించడమే కాకుండా లోకేష్ గారు విద్యార్థులకు కావచ్చు మిగతా వాళ్ళకి వస్తున్న కష్టాన్ని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తుంది. ఎందుకు చెప్తున్నట్టే పాదయాత్ర ద్వారా వచ్చిన అనుభవాన్ని ఉపయోగపడడానికి, ప్రజలకు ఉపయోగపడడానికి ఉపయోగించుకోవాలని చెప్తే ఇదే పాదయాత్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు. వారు అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఏం చేశారు? పాదయాత్రలో కనుక్కున్నటువంటి గనులు ఎక్కడున్నాయి, మైన్స్ ఎక్కడున్నాయి, రాష్ట్ర సంపద ఎక్కడుంది, ఇవన్నీ నోట్ చేసుకొని వచ్చిన తర్వాత లూటీ చేయడము, లేకపోతే అవతల పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టించడం, ఇది వారు చేయడం లేదు. ఇదే లోకేష్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పాదయాత్ర చేసి తెలుసుకున్న సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇది ఇద్దరి నాయకులకు ఉన్నటువంటి తేడా. సో దీన్ని గమనించవలసిందిగా కోరుతున్నాము. ఇది అధికారంలోకి వచ్చిన తర్వాత మేము మొట్టమొదటిసారిగా సెలబ్రేట్ చేస్తాం వారి పాదయాత్రని. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా మేము వారి పాదయాత్రను గుర్తు చేసుకుంటాము. అదేవిధంగా లోకేష్ గారు కూడా మా పార్టీ తరపున మేము సార్ మీరు అలానే ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు చూపిస్తూ మాలాంటి వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ముందుకు పోవాలని కోరుకుంటూ మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. మన యువగలం రథసారథి రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు భవిష్యత్ ఆశాజ్యోతిన నారా లోకేష్ బాబు గారి పాదయాత్ర జరిగిన 2 సంవత్సరాలు పూర్తిగా వచ్చింది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు, అరాచకాలకు వ్యతిరేకంగా ప్రజాకంటక పాలన నుంచి ప్రజలను విముక్తి చేయాలని చెప్పి ఒక సదుద్దేశంతో, ఒక అకుంఠిత దీక్షతో 2023 సంవత్సరం జనవరి 27వ తారీఖున లోకేష్ బాబు గారు కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. పాదయాత్ర సందర్భంగా అప్పుడుండే దురహంకార ప్రభుత్వం అనేక రకాలైన అడ్డంకులు, వేధింపులు చేయడం జరిగింది. అంతేకాకుండా 100 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపైన, లోకేష్ బాబు గారితో పాటు నడుస్తున్న బృంద సభ్యులపైన అనేక రకాలుగా కేసులు పెట్టి వేధించి, అవమానించి, పోలీసులు ఆటలు పెట్టి జైలులో కూడా బంధించి అనేక రకాలుగా వేధించినప్పటికీ మొక్కవోని ధైర్యంతో, అకుంఠిత దీక్షతో తను అనుకున్న కార్యక్రమాన్ని సాధించడం జరిగింది.
అంతేకాకుండా మధ్యలో పాదయాత్ర విజయవంతాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పైన కూడా కేసు పెట్టిన సందర్భంలో కూడా ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అధైర్యపడకోకుండా ఆ రోజు బాబు గారి కానీ లోకేష్ బాబు గారి పాదయాత్ర కూడా అండగా నిలవడం జరిగింది. చాలా సంతోషం. ఆ పాదయాత్ర వల్లనే ఈరోజు ఈ రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చేసి ఒక ప్రజారంజకమైన పాలనకు శ్రీకారం చుట్టడం జరిగింది. అంతేకాకుండా బయటికి రావాలంటే భయపడే పరిస్థితుల్లో లోకేష్ బాబు గారు పాదయాత్ర ప్రారంభించిన వెంటనే జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా యువత స్ఫూర్తివంతమైన పోరాటం చేసి 3 శాసనమండలి స్థానాలను కూడా గెలుచుకొని చరిత్ర సృష్టించడం జరిగింది. అలాంటి నాయకుడికి మనం భవిష్యత్తులో అండగా ఉండి ఖచ్చితంగా అనేక దశాబ్దాల పాటు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండే విధంగా మనం అందరూ కూడా కలిసికట్టుగా కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరోసారి ఎంతో దీక్ష దక్షతలతో అకుంఠిత దీక్షతో పాదయాత్ర చేసిన లోకేష్ బాబు గారికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను. యువగలం పాదయాత్ర ప్రారంభమై 2 సంవత్సరాలు అయిన సందర్భంగా యువగలం టీం సభ్యులకి ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి సహకరించి ప్రాణాలు కొట్టి రోడ్డు మీదకి వచ్చిన ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. మరి లోకేష్ బాబు గారు పాదయాత్ర చేయాలని, ఒక దానికోసం ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవాలని చెప్పి యువగలం పేరుతో పాదయాత్ర చేయాలనుకున్నప్పుడు అనేక రకాల కామెంట్లు చేయడం మొదలుపెట్టారు. లోకేష్ గారిని బాడీ షేప్ సంగ్రహించి యువగలం పాదయాత్ర పేరు దగ్గర నుంచి ఇందాక అశోక్ బాబు గారు చెప్పినట్టు ఒకనొక సందర్భంలో మైక్ వ్యాన్లు లాక్కున్నారు, బండి తలాలు లాక్కున్నారు, యువగలం వాలంటీర్లు అర్ధరాత్రి వచ్చి చెప్పా తట్టకుండా లిఫ్ట్ చేసుకొని తీసుకెళ్లారు. అదేవిధంగా మైకులు లాక్కున్నారు, స్టూల్ లాక్కున్నారు, రాళ్ళు వేశారు, సీసాలు వేశారు, వాటర్ బాటిల్ వేశారు. వాళ్ళు చెయ్యని ప్రయత్నం అంటూ లేదు. యువగలం పాదయాత్ర సజావుగా జరగాలి, ప్రజల సమస్యలు తెలుసుకోవాలని నారా లోకేష్ గారు పాదయాత్ర చేసుకొని అందరినీ కూడా మమ్మల్ని అందరినీ సమాయత్తం చేసి ఒక టీం సభ్యులుగా నియమించుకొని వెళ్తా ఉంటే వాళ్ళు కూడా ఒక టీంను ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడికక్కడ పాదయాత్రను విచ్ఛిన్నం చేయాలి, ఎక్కడెక్కడ పాదయాత్రలో ఇబ్బందులు పెట్టాలని వాళ్ళు ఒక ప్రత్యేకమైన స్కెచ్ చేసుకొని ఎక్కడికక్కడ ఇబ్బందులు పెట్టారు. అయినా మా నాయకుడు యువనేత నారా లోకేష్ గారు ఎక్కడా కూడా అడిగేయలేదు. ఎంతమంది వందలాదిగా వాళ్ళ జెండాలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి పాదయాత్రను విచ్ఛిన్నం చేయాలి, ఆపాలని ఎంత ప్రయత్నించినా ఒక్క అడుగు కూడా వెనకేయకుండా మమ్మల్ని అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లి కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఎవరైతే పప్పు అన్న ప్రతి ఒక్కరు తుప్ప వదిలించిన వ్యక్తి ఏకైక వ్యక్తి నారా లోకేష్ గారిని మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉంటారు. మరి ఆ రోజు వాలంటీర్లు, ముఖ్యంగా టీం సభ్యులు మేమందరం ఉన్నా కూడా వాలంటీర్లు కుటుంబ సభ్యులందరినీ వదిలేసి ఆ రోజు ఎండనక, వాననక, చలనక, రాత్రనక, పగలనక మాతో పాటు అందరం కూడా తిరుగుకుంటూ పనిచేసుకుంటూ పోయాం. ఏదైతే యువగలం పాదయాత్రలో కీలకంగా పోషించిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇందాక అశోక్ బాబు గారు చెప్పినట్టు రాబోయే రోజుల్లో కులమతాలకు అతీతంగా, వారసత్వానికి అతీతంగా, రాజకీయాలకు అతీతంగా పార్టీ కోసం నిలబడ్డ ప్రతి ఒక్క యువతకి గుర్తింపించే విధంగా యువనేత నారా లోకేష్ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి వారి సారథ్యంలో మాకు ఈ పదవి ఇవ్వటం, రాష్ట్రంలోని అనేక మంది ఆర్యవైశ్యులు ఏకతాటి మీద తీసుకొచ్చే అవకాశం నాకు కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పాదయాత్ర ఎప్పుడు రాజకీయంగా మనిషిని పరిపక్వత తీసుకొస్తుంది. గాంధీ గారు ఆ రోజు సౌత్ ఆఫ్రికా జరిగిన సంఘటన, ఆయన ఏదైనా సరే భారతదేశం స్వతంత్రం కావాలని చెప్పి ఇక్కడ పోరాటం చేస్తా అన్నప్పుడు ఆయనకి చెప్పిన మొదటి సలహా ఏంటంటే, నువ్వు ముందు భారతదేశాన్ని చూడయ్యా అని చెప్పన్నారు. చూడటం అంటే ఫ్లైట్లో ఉంచో లేదంటే రోడ్డు మీద తిరిగి కాదు, ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సాధక బాధకాలు తెలుసుకోవాలనేది ఆ రోజు ఆ సలహా ఉద్దేశం. ఆయన భారతదేశం తిరిగిన తర్వాత మాత్రమే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. ఏ రాజకీయ నాయకుడికైనా ఏదైతే ఒక రాష్ట్రం కానీ ఒక జిల్లా కానీ ఉంటుందో ఆ జిల్లాలో ప్రజల్లో మమేకమైనప్పుడే ప్రజల సమస్య తెలిసి అవగాహన అనేది వస్తుంది. మరి లోకేష్ గారికి అంతకుముందు నుంచి అనుకున్నా కూడా మరి గత 2 సంవత్సరాల క్రితం ఇదే రోజున కుప్పంలో ప్రారంభించిన పాదయాత్ర అప్పుడు ఆయన పాదయాత్ర ప్రారంభించాడు అనగానే అప్పుడున్న వైసీపీ నాయకుల్లో చాలా అవహేళనగా, ఇది అవ్వదు, ఈయన చేయలేడు, ఈయన సిల్వర్ స్పూన్తో పుట్టాడు, ఇంత కష్టపడలేడు, ఇటువంటి కామెంట్లను చేశారు. వాటన్నిటినీ పటాపంచలు చేసి రాయలసీమ ఎప్పుడైతే పూర్తయిందో అప్పుడు దీన్ని ఎదుర్కొనే విధంగా వాళ్ళు ప్లాన్లు ప్రారంభించారు. వరంగా చెప్పాలంటే నా మిత్రుడు మా సహచరుడు రాంగోపాల్ రెడ్డి వాళ్ళు ఎమ్మెల్సీ ఎలక్షన్లు గెలవటానికి
లోకేష్ గారి పాదయాత్ర రాయలసీమలో ఒక ప్రధాన కారణం. మరి ఆ పాదయాత్రలో పడ్డ కష్టాలు, నాకు ఆరోగ్యం బాగోకపోయినా నేను కొన్నిసార్లు ఆయనతో పాటు వెళ్ళటం జరిగింది. అది ప్రజల్లో మమేకవడం అంటే ప్రజల సమస్యలు వినటానికి ముందు ఓపిక ఉండాలి మనిషికి. రాజకీయ నాయకుడికి ఉండాల్సినవి ఏంటంటే ఓపిక. ప్రజల సమస్యలు రకరకాలుగా ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఒక రకంగా ఉంటాయి, పట్టణ ప్రాంతాల్లో ఒక రకంగా ఉంటాయి. విద్యార్థుల సమస్యలు, ఆడవారి సమస్యలు, రైతు సమస్యలు, వృత్తి వారి సమస్యలు, ఈ సమస్యలన్నింటినీ అవగాహన చేసుకుని ఆకలింపు చేసుకుంటేనే రాజకీయంగా మనం ఏం చేయాలనేది ఒక నిర్ణయానికి రాగలే శక్తి అనేది రాజకీయ నాయకుడికి వస్తుంది. ఏదో ఎమ్మెల్యేకి గెలవటం, వారసత్వంగా మేము ఏదో పదవుల్లో రావటం, ఇది రాజకీయంగా బలాన్ని ఇవ్వవు. అందుకే చంద్రబాబు నాయుడు గారు కూడా మొన్న స్పష్టంగా చెప్పారు, వారసత్వం అనేది అడ్డు కాదు అని. ఏదైనా నాయకుడు మోల్డ్ అవ్వాలంటే ప్రజల సమస్యల మీద అవగాహన ఉన్నప్పుడే, ప్రజల్లో ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎందుకంటే ఆ పందిళ్ళ దగ్గర జరిగిన ఘోరం, ఈయన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు ఆయన అడ్డుపెట్టిన విధానం, మరి జోన్ 1లో ఏలూరు దగ్గర జరిగిన సంఘటనలు కానీ, వీళ్ళ మీద దాడులు కానీ, ఒక రకంగా కాదు ఎన్ని రకాలుగా పాదయాత్రని ఆపాలని ప్రయత్నించారు. అన్ని రకాలు కూడా పాదయాత్రని అడ్డుకోవడం జరిగింది. మైక్ ఇవ్వలేదు, స్టూల్ ఇవ్వలేదు, అయినా కూడా పాదయాత్ర ఎక్కడ ఆగల. అంటే ప్రజల్లో ఎప్పుడైతే ఒక రాజకీయ నాయకుడు మా దగ్గరికి వస్తున్నాడు, మా సమస్యలు తెలుసుకోవటానికి అన్న భావన వచ్చిందో అప్పుడు ఖచ్చితంగా ఆ రాజకీయ నాయకుడికి అభిమానించే వాళ్ళు పెరుగుతారు. అదే జరిగింది. మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిసి 164 సీట్లు. ఇది నేను అనుకోవటం, ఆ రోజు రామారావు గారు 9 నెలల్లో ఎలా ఒక పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చాడో ఆ రికార్డు లాంటి రికార్డు, ఈ రికార్డు 164 అనేది బహుశా మేము చూడలేం. మరి 29 ఎలక్షన్లో కూడా ఇదే రకమైన విజయం సాధించాలని చెప్పి కోరుకోవడానికి అడుగులు వేస్తున్న దిశగా మరి యువగళం అనేది ఒక సిస్టమ్. అది ఆ యువగళంలో యువకుల్ని చాలామంది అనుకుంటారు సీనియర్స్ని పక్కన పెట్టి జూనియర్స్ని ప్రోత్సహిస్తున్నారు. ఎస్, తప్పులేదు అది. ఎందుకంటే కొత్త నీరు రావాలి, పాత నీరు అలాగే ఉంటే మురికి పట్టిపోద్ది. కాబట్టి కొత్త నీరు వచ్చే విధంగా ఏదైతే లోకేష్ గారు చర్యలు తీసుకున్నారో ఆ చర్యలు అనేవి మనం అందరం అభినందించాల్సిందే, ప్రోత్సహించాల్సిందే. ఒక నాయకుడు 25 సంవత్సరాల రాజకీయ నాయకుడు రాజకీయాల్లోకి వస్తే అతను 60 ఏళ్ళు అంటే 30 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ యువతరం అనేది భారతదేశానికి ఎంత ఆస్తిలా ఉపయోగపడుతుందో తెలుగుదేశానికి కూడా ఆస్తిలా ఉపయోగపడాలని ఆశిస్తూ యువతరం ఈ యువగళాన్ని ఆదర్శంగా తీసుకుని తెలుగుదేశం పార్టీ ఇంకా 50 ఏళ్ళు అంటే 100 సంవత్సరాలు పూర్తి దశగా రాజకీయ ఇది ఉండాలని చెప్పి ఆశిస్తూ ఆ రోజున యువగళంలో పాల్గొన్న అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఈ యువగళం యొక్క గుర్తులు శాశ్వతంగా ఉండాలని చెప్పి ఆ అడుగుజాడల్లో మీ యువతంతా నడవాలని చెప్పి ఆశిస్తూ మరి ఈ కార్యక్రమానికి హాజరైన అందరికి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను.